హలో అండి, అందరికీ నమస్తే. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాదికి ప్రతి ఒక్కళ్ళకి కూడా అనుకున్న పనులన్నీ సక్సెస్ఫుల్గా జరగాలని, అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందు రోజు నైటే నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ అలాగే గిన్నెలు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. సో మార్నింగ్ లేవగానే ఏంటంటే ఇక ఇల్లంతా మోపెట్టేసుకుని తర్వాత నేను హెడ్ వాష్ చేశాను అనమాట. ఇలా ఏంటంటే మనకి పండగ రోజు తొందరగా పని అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి. క్లీనింగ్ పని అవ్వలేదనుకోండి, అది క్లీనింగ్ చేసుకొని మనము నైవేద్యాలు అవి చేసుకోవాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది. సో అలాగే ఏంటంటే నేను పండగకి ఒక 4 days ముందే నేను హౌస్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. సో అలా ఒక్కొక్కటి చేసుకుంటూ ఇక పండగ ముందు రోజు మాత్రం నేను కిచెన్ అనేది క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందుకే అంత నీట్గా ఉంది. సో తర్వాత వచ్చేసి ఇక నేను హెడ్ వాష్ చేశానండి. తర్వాత ఇక నేను ఈ గడపకైతే ముందు ఇదంతా కూడా నేను అలంకరించుకుంటాను. ముందైతే మా వారు వచ్చేసి ఇక బంతిపూలు అలాగే మామిడాకులు అవన్నీ కూడా తను డెకరేషన్ చేశారు. అలాగే ఇక ఇవన్నీ రెడీ అయిపోయాయి అనుకోండి, తర్వాత ఇక మనం పూజ అనేది చేసేసుకొని ఇంకా నైవేద్యాలు అవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇక కాళ్ళకు పసుపు కూడా రాసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను నైవేద్యాలు తయారు చేస్తున్నాను. ముందు అరటిపళ్ళు అలాగే కొబ్బరికాయ అవి నైవేద్యాలుగా పెట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ముందు పూజ కంప్లీట్ అయ్యిందనుకోండి, పండగ రోజు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో ఆ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత మనం మిగతా నైవేద్యాలు తయారు చేసుకొని మళ్ళీ సమర్పించుకోవచ్చండి. సో అంటే మళ్ళీ సెకండ్ టైం కూడా హారతి అనేది ఇచ్చుకోవాలన్నమాట. సెకండ్ టైం మళ్ళీ నైవేద్యాలు మనం ఏదైతే దేవుడికి పెట్టుకుంటామో అప్పుడు. సో నేనైతే సింపుల్గానే ఇక ఉగాది పచ్చడి అలాగే పులిహోర సేమియా పాయసం ఇవి 3 చేద్దామనేసి నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను. మా పిల్లలైతే ఇక పూర్ణాలు కూడా అడిగారనమాట. సో పూర్ణాలు నైవేద్యంగా పెట్టకపోయినా కొంచెం లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి ఇక పిల్లలు అడిగారని చెప్పేసి ఇక నేను అప్పటికప్పుడే ఇక పప్పు అనేది కుక్కర్లో వేసుకున్నానండి. తర్వాత వచ్చేసి ఇక మినపప్పు అది నానబెట్టుకున్నాను. సో ఒక 3 hours అలా నానితే సరిపోతుందిలే అని చెప్పేసి ఇక తర్వాత అయితే పప్పు నానబెట్టుకున్నాను. కొంచెం మధ్యాహ్నం తర్వాత అయినా వేయొచ్చు పిల్లల కోసం అని చెప్పేసి. సో ఇక ఇక్కడైతే పులిహోర కోసం నేను చింతపండు నానబెట్టుకున్నాను ముందుగానే. సో అది నానిన తర్వాత ఏంటంటే నేను 2 రకాలుగా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి కొంచెం పులుసు అనేది నేను ఉగాది పచ్చడికి తీసేసి మిగతాదైతే నేను అది ఉడికించుకుంటున్నాను అనమాట. అందులో అయితే ఇక పసుపు అలాగే కొంచెం ఆయిలు, సాల్ట్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి నేను ఉడికిస్తున్నానండి. సో అందరికీ తెలిసిందే. ఇలా కరివేపాకు పచ్చిమిర్చి ఇలా ఆయిల్ ఇవన్నీ వేసి ఉడికించడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో తర్వాత వచ్చేసి ఇక నేను ముందుగా కొంచెం పులుసు అనేది తీసి పెట్టుకున్నాను కదా, అందులో వాటర్ అంతా కూడా సరిపడా కలుపుకొని పెట్టుకొని ఉంచుకున్నాను ఉగాది పచ్చడి కోసం. చింతపండు అనేది కొంచెం మనకి చిక్కపడే వరకు ఈలోపు ప్రసాదం తయారు చేద్దామని చెప్పేసి ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ కూడా ఏంటంటే ఓన్లీ మామిడికాయ ముక్కలు ఒక్కటే కాదండి, ఇందులో నేను కొబ్బరి ముక్కలు అరటికాయ కూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక బెల్లం అయితే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఏంటంటే లాస్ట్ టైము బెల్లం అనేది కొంచెం తగ్గింది, పులుపు ఎక్కువైంది, అలాగే వేప పువ్వు కూడా ఎక్కువైంది అనమాట. సో ఏంటంటే మా పిల్లల దగ్గరుండి చేపించుకుంటున్నారు, చాలా ఇష్టం అనమాట. కొంచెం ఏంటంటే వేప పువ్వు తగ్గించి బెల్లం అనేది ఎక్కువ వేపించుకున్నారు, దగ్గరుండి చేయించుకుంటున్నారనమాట. అలాగే సాల్ట్ కారం కూడా మనం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది.
వేప పువ్వు అయితే నేను ఇక్కడ వేస్తుంటే చాలు చాలు అంటున్నారు. ఏం కాదు హెల్త్‌కి మంచిదని చెప్పేసి నేను మళ్ళీ ఇంకొకసారి వేసాననమాట. అలాగే లాస్ట్ టైము పుట్నాల పప్పు వేశానండి. పుట్నాల పప్పు కూడా బావుంటుంది వేస్తే. ఎందుకో మా పిల్లలు అది వద్దని చెప్పారు. సరే వాళ్ళకిష్టం లేనప్పుడు తినేదే వాళ్ళు కదా అని చెప్పేసి ఇక వాళ్ళకిష్టం లేనప్పుడు ఎందుకని నేను పుట్నాల పప్పు వేయలేదు. సో, కొబ్బరి వేశాననమాట పుట్నాల పప్పు ప్లేస్‌లో. చాలా బావుంటుంది టేస్టు. సో, అదే చెప్తున్నాను నేను. అంటే ఏదైనా కొంచెం తీపి తక్కువైనా మళ్ళీ తర్వాత కలుపుకుందాంలే. ముందు ఇక దేవుడికైతే నైవేద్యంగా బౌల్‌లోకి తీద్దామని చెప్పేసి తీస్తున్నాను. దేవుడికి పెట్టేటప్పుడు ఏంటంటే మనం టేస్ట్ చేసి పెట్టకూడదు కదా! కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు అని చెప్పేసి చెప్పాను. కానీ అన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోయాయండి. ఏది కూడా మళ్ళీ నేను యాడ్ చేయలేదు. ఆ తీపి, పులుపు, ఆ వగరు అనేది, ఉప్పు అనేది అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. సో, ఇక్కడొచ్చేసి చింతపండు చక్కగా ఉడికిపోయిందండి. నేను రైస్‌లో అదంతా కూడా కలిపేసి పెట్టుకున్నాను. తర్వాత పోపుకి రెడీ చేసుకుంటున్నాననమాట. సో, ఎప్పుడు కూడా ఏంటంటే నేను చేసేటప్పుడే నేను మొబైల్ చేత్తో పట్టుకొని వీడియో అనేది తీసి మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో, ఈసారి ఏంటంటే నేను కూడా కనిపించుకుంటూ వ్లాగ్ అనేది చేశానండి. ఈ ఉగాది వ్లాగ్‌లో అయితే మాత్రం. సో, మీకు నచ్చినట్లయితే ఇలాగే కావాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ వ్లాగ్స్ అన్నీ కూడా ఇలా నేను ప్రిపేర్ చేసుకుంటూ అన్నీ కూడా చూపించుకుంటూ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో, మీరు దీని గురించి కామెంట్ చేయండి. మీకు ఎలా అయితే బావుంటుందని చెప్పేసి. ఇక్కడైతే ఇక నేను పోపు ఇక్కడ అన్నంలో కలిపేసేసానండి. చింతపండు ఉడికించేటప్పుడే నేను పసుపు వేశాను. మళ్ళీ నేను తర్వాత రైస్‌లో అయితే పసుపు కలపలేదు. అదే సరిపోయింది. ఇక్కడ కూడా నేను నైవేద్యం కోసం బౌల్‌లోకైతే తీసి పెట్టేసుకున్నాను ముందుగానే. నిజం చెప్పాలంటే పులిహోరకు కూడా అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయండి. అలాగే తర్వాత సేమియా పాయసం అనేది చేస్తున్నాను. సో, ఇక్కడేంటంటే ఇక మల్టీ టాస్కింగ్ అనమాట. మనము అందరం గూడా అంతే గదా! ఫెస్టివల్ రోజైనా ఇంకా ఏదైనా కొంచెం స్పెషల్ డే అంటే మాత్రం మల్టీ టాస్కింగ్ జేయాల్సిందే. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తే మాత్రం చాలా లేట్ అయిపోతుంది. సో, ఒకటేసారి అన్నీ గూడా చేసుకుంటూ ఉంటే మనకి పనులనేవి తొందరగా అయిపోతుంటాయి. అలాగే ఇక్కడొచ్చేసి ఇక పప్పయితే ఉడకపెట్టుకొని పెట్టుకున్నానండి. మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. అదైతే ఒక 3 అవర్స్ పడుతుంది నానడానికి. సో, పూర్ణం అనేది రెడీ చేసుకుంటే కొంచెం మనకి ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను పాయసం చేసేటప్పుడే ఇక కుక్కర్‌లో అయితే నేను పచ్చిశనగపప్పు బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో, అలాగే మిక్సీలో కూడా వేసుకున్నానండి. ఎందుకంటే మనము అది కొంచెం పప్పుల్లాగా ఉంటాయి కదా! మిక్సీలో మెత్తగా పట్టుకొని ఆ తర్వాత బెల్లం యాడ్ చేసుకొని పూర్ణం పిండి అనేది చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఇక సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా నేను నైవేద్యం కోసం బౌల్‌లోకి తీసి పెట్టుకుంటున్నాను. అలాగే ఇక్కడొచ్చేసి నేను మొత్తం బెల్లమే వేసి చేశానండి. పంచదార ఎక్కడ కూడా యాడ్ చేయలేదు. సో, ఈ మధ్యనైతే అసలు పంచదార వేయనీయట్లేదనమాట. మా పెద్ద బాబు అయితే హెల్త్‌కి మంచిది కాదని ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇక నేను బెల్లం అయితే వేస్తున్నాను. చూసారు కదండీ! ఇక్కడైతే ఇక నేను మళ్ళీ ఈ ఉగాది పచ్చడి, పులిహోర, సేమియా పాయసం అయితే నేను నైవేద్యంగా పెట్టేసి దేవుడికి సమర్పించేశాను. పూజ గది కొంచెం చిన్నగా ఉండడం వల్ల అసలు అన్ని నైవేద్యాలు పెట్టి, ఇంకా దీపారాధన కుందులన్నీ పెట్టుకోవడానికైతే చాలా ఇబ్బందవుతుంది. అందుకే నేనెప్పుడూ గూడా పీఠం అనేది పెట్టుకొని చేస్తూ ఉంటాను. కొంచెం స్పెషల్‌గా చేయాలి అంటే, ఇక ఈసారైతే ఎలాగో పూజ గదిలోనే పెట్టేశానండి. కొంచెం తక్కువ నైవేద్యాలే గాబట్టి. పీఠం అయితే ఏర్పాటు జేయలేదు. పూర్ణాలు ఇక లేట్ అవుతాయని చెప్పేసి ఇక నేను కొంచెం లేట్‌గా చేసుకోవచ్చు అని చెప్పేసి పూర్ణాలైతే ప్రిపేర్ చేయలేదండి. అవి కూడా కొంచెం ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్నట్టయితే పూర్ణాలు కూడా నేను దేవుడికి నైవేద్యంగా పెట్టుకునేదాన్ని. సో, ఇక ముందు డిసైడ్ అవ్వలేదు పిల్లలు అడిగారు కాబట్టి. సో, తర్వాత అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఇది కంప్లీట్‌గా అయితే చూపించట్లేదండి. ఇది అన్నీ ఎలా చేసుకోవాలి ఏంటనేది. నార్మల్‌గా నేను ఎలా చేశానన్నది మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ పూర్ణం అనేది కూడా నేను మొత్తం మిక్సీ పట్టుకొని మళ్ళీ బెల్లం అనేది వేసుకొని దాన్ని పూర్ణం పిండి దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకున్నానండి. తర్వాత చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఉండలు చుట్టుకుంటున్నాను.
అలాగే ఇందులో కూడా పచ్చి కొబ్బరి కొంచెం మనం నేతిలో వేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. తినేటప్పుడు చక్కగా మనకి పంట కింద అలా తగులుతూ ఉంటాయి. ఇంకా కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక అవి వేయలేదనమాట. ఓన్లీ కొబ్బరి ముక్కలైతే వేసి ఇక్కడ ఉండలైతే చుడుతున్నాను. సో ఇలా మనం ముందుగానే ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చక్కగా ఏంటంటే బొబ్బట్లకు కానీ లేదా పూర్ణం పిండి మనం దోశలు పట్టుకున్నప్పుడు పిండి ఉంటుంది కదా, అలా అయినా కూడా వేసి ఇవ్వచ్చు అనమాట పిల్లలకి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పూర్ణం పిండి అనేది 1 వీక్ వరకు ఉంటుందండి పాడవకుండా. సో మధ్య మధ్యలో మనం ఈవినింగ్ ఏంటంటే పిల్లలకి కావాలంటే అప్పుడప్పుడు మధ్యలో చేసి ఇవ్వచ్చనమాట. సో నేను ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటాను, కానీ కుదరడం లేదు. సో ఈసారి మాత్రం డెఫినెట్లీ పిండి అనేది మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడు వేడివేడిగా అప్పుడు వేసి ఇవ్వచ్చనమాట వాళ్ళకి. సో ఇంతకుముందు నేను స్పూన్తో వేసానండి. ఎప్పుడు కూడా స్పూన్తో వేస్తే మనకి చేత్తో అలా వేయడానికి అలవాటు అవ్వదనమాట. అందుకని నేను ఎలా వచ్చినా పర్వాలేదు ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి మాత్రం చేత్తోనే ట్రై చేశాను. ఫస్ట్ వాయి వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా పూర్ణాలకి తోకలైతే వచ్చేసాయి. సో రౌండ్గా వచ్చాయి, బట్ వెనకమాల కొంచెం తోక వచ్చిందనమాట. సరే ట్రై చేద్దాము, మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దిగా మనకి వస్తూ ఉంటాయి, మనం ట్రై చేయకపోతే ఏదీ రాదనమాట. కొంచెం సెకండ్ టైము థర్డ్ టైం వేసేటప్పటికైతే చాలా చక్కగా వచ్చాయండి, అన్నీ కూడా రౌండ్గా వచ్చాయి. మీరందరూ ఎలా చేసుకున్నారు, ఏమేమి చేసుకున్నారు నాకు కామెంట్లో చెప్పండి. ఎలాంటి పిండి వంటలు చేసుకున్నారు, నైవేద్యాలు అవన్నీ కూడా. చాలామంది ఏంటంటే ఇంకా ఓపిక ఉండాలండి, ఇంకా ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఇంకా బొబ్బట్లు ఇంకా రకరకాలుగా చేసుకుంటుంటారు. బట్ చాలా టైం పడుతుంది, ఓపిక కూడా ఉండాలి. సో మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారు కదా, 2 వాయిలు వేసేసరికి చాలా చక్కగా వచ్చాయి. ఇక్కడ వచ్చేసి మా వారు ఏంటంటే ఇక నేను అప్పటికే నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసి దేవుడికి పెట్టేశాను. ఇక మా పిల్లలైతే ఇక ఉగాది పచ్చడి అలాగే పులిహోర సేమ్యా అవి తిన్నారండి. నేనైతే పూర్ణాలు కూడా వేసిన తర్వాత తింటానని చెప్పేసి నేను అసలు ఏమి తినలేదు. మా వారు ఏంటంటే సరే బత్తాయిలు అను క్యారెట్ అవి జ్యూస్ చేస్తాను అని చెప్పేసి తీస్తున్నారండి. సో నేనేంటంటే కొంచెం పూర్ణాలు అవి వేగేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కొంచెం వీడియో షూట్ చేశాను, మీకు షేర్ చేద్దామని చెప్పేసి. సో బత్తాయి జ్యూస్ ఏంటంటే ఇక నాకు నేను వద్దన్నా కూడా గ్లాసులో పోసి ఇచ్చారండి, కొంచెం తాగని చెప్పేసి. చాలా అంటే చాలా అసలు ప్యూర్ అనమాట. అందులో వాటర్ యాడ్ చేయలేదు, షుగర్ యాడ్ చేయలేదు. డైరెక్ట్గా అలా బత్తాయిలు వేస్తూ ఉంటే ఆ జ్యూస్ అనేది వచ్చింది, అదే తాగుతున్నాను. చాలా బాగుంది టేస్ట్, అదే చెప్తున్నాను అనమాట. సో ఇక ఇది వచ్చేసి లాస్ట్ వాయ్ అనమాట. సో ఏంటంటే ఇక లాస్ట్ చూసారు కదా, అన్నీ చక్కగా వచ్చాయి. ఇది నేనేంటంటే కొంచెం దగ్గరికి పెట్టి వేసాను అనమాట, వీడియో తీయలేదు అప్పుడు, అందుకని చాలా బాగా వచ్చాయి. మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. చాలా తక్కువ చేశాను నేను, అప్పటికప్పుడు అనుకున్నాను కాబట్టి నేను కొంచెం కొంచెం క్వాంటిటీ అనేది తీసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇవేంటంటే మనం చేసుకున్న రోజు కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 డేస్ అయితే ఉంటాయి. చేసుకున్న రోజు వేడివేడిగా ఉన్నప్పుడు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటాయి. నాకైతే నెక్స్ట్ డే అయితే ఇంకా చాలా టేస్ట్ బాగుంటాయండి. చల్లారిన తర్వాత నెక్స్ట్ డే రోజు ఇంకా కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది పూర్ణాలకి. సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి నేను నైవేద్యంగా పెట్టాను కదా, అది ఇక్కడ నేను ప్రసాదంగా తీసుకుంటున్నానండి. మధ్య మధ్యలో అక్కడ వేప పువ్వు మామిడికాయ మొక్కలు తగులుతూ ఉన్నాయి పంట కింద, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసారు కదా. సో కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది తింటూ ఉంటే, నాకైతే భలే ఇష్టం అండి, పిల్లలకు కానీ నాకు కానీ. ఎప్పుడు కూడా ఉగాది పచ్చడి ఉగాది రోజు మాత్రమే చేసుకుంటాం కదా, అది కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము, చేసిన రోజు తెల్లారి అలా ఒక 2 డేస్ వరకు తింటాము. తర్వాత మళ్ళీ చేసుకోవాలి అనుకుంటాం కానీ చేసుకోమన్నమాట మేము. కాకపోతే ఇది శ్రీరామనవమి వరకు తినాలి అంటారు, హెల్త్కి మంచిదని చెప్పేసి, కానీ ఎందుకో ఇక ఒక్కరోజు వరకే చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను కట్టుకున్న శారీ అయితే మీకు ఒకసారి షేర్ చేస్తున్నానండి. ఈ శారీ మీషోలో తీసుకున్నాను నేను, లాస్ట్ వీడియోస్లో నేను పోస్ట్ చేశాను ఉగాది రోజు ఇది కట్టుకుంటానని చెప్పేసి, కొత్త శారీ కదా. అలాగే బ్లౌజు స్టిచ్చింగ్ చేయించుకోలేదండి, ఇది నేను వేరే శారీ మీద ఇలా మిర్రర్స్ తోటి మగ్గం వర్క్ అనేది చేయించుకున్నాను. సో లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఇది చేయించుకున్నానండి, అప్పుడు మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వెళ్ళినప్పుడు వేసుకున్నాను. సో ఇంకా నేను ఆ వీడియో అయితే షేర్ చేయలేదు.
సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం అయితే ఉగాది రోజు అయితే ఈ బ్లౌజ్ అయితే వేసుకున్నానండి. ఈ శారీ మీదకైతే చక్కగా సెట్ అయిపోయింది. సో ఏంటంటే నేను స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకున్నాను. బట్ హౌస్ క్లీనింగ్, ఈ పండగకి ఇవన్నీ హడావుల్లో ఉండి బ్లౌజెస్ అయితే అసలు నేను ఏమి స్టిచ్చింగ్ అయితే చేయించుకోలేదండి. ఫ్రీ టైం చూసుకొని బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి, చాలా ఉన్నాయి. అలాగే శారీ గురించి చాలామంది అడిగారండి. నేను శారీ గురించి వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఆర్డర్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ చేయాలి, మీరు చేస్తారా అని అడిగారు. సో యాప్ లింక్ ఇస్తానండి, శారీ కోడ్ కూడా ఇస్తాను, మీరే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే అండి, వ్లాగ్ చూసారు కదా, ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఈ రోజు అయితే ఇక వీడియో ఇద్దరితో ఏం చేస్తున్నాను, నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.